చిన్న పిల్లలు కార్లో కూర్చున్నప్పుడు డోర్లు లాక్ అయితే పరిస్థితి ఎట్లుంటుందిలా? అంత ఆగమాగం గందరగోళం, మైండ్ మొత్తం చీకటి అయిపోతుంది, ఏం అర్థం కాదు. ఏదో పెద్దోళ్ళు చూసి అది ఉపాయం చేసి డోర్లు తీస్తే తప్ప ఇంకో ముచ్చట్నే కనబడదు. డోర్ లాక్ అయినప్పుడు ఎటువంటి పరిస్థితులు జరిగినాయో చూసినాం కదా. అయితే ఈడ కూడా సేమ్ గట్లనే జరిగిందిలా. కాకపోతే మళ్ళీ ఏం జరిగిందంటే, భగవంతా, చిన్న బుజ్జమ్మ కార్లు ఉన్నది, 4 డోర్లకు 4 డోర్లు లాక్ పడ్డాయి. ఎట్లా తీయాలి, ఏం చేయాలి, మనం తీయాలనా మరి పాపతోనే తీయించాలా అని జనాలు చూడుండ్రు ఎట్లా కంగారు పడ్డారో. ఆగో ఆగో అన్న అట్లా పొడవకే, పాప భయపడుతుంది. చిట్టి తల్లి, ఈ అన్నయ్యలు చెప్పినట్టు బటన్లట నొక్కురా. దేవుడా, పాపకిప్పుడు భయం జొరబడ్డట్టు ఉన్నది. కార్లు అటు ఇటు తిరుగుతున్నది. ఇంతసేపు నవ్విన చెల్లెమ్మ బిక్కు ముఖం వేసింది. అగో అన్నేందో ఉపాయం చేసిండు. సెల్ ఫోన్ లో నొక్కినట్టు నొక్కమని చెల్లెకి చెప్తున్నాడు. అమ్మయ్యా, డోర్లు తెరుచుకున్నాయి, చెల్ల బయటకు వచ్చింది. పో అగ చూడుండ్రుల్లా ఇంటోళ్ళు ఎట్లా సంబరపడుతున్నారో. చెప్పరా చెల్లె, ఏం పేరు నీ పేరు? షాన్వీనా? కానీ చెమటలు పట్టించినవురా చెల్ల అందరికి. వీళ్ళది మంచిరాల. అయితే సుల్తానాబాద్ పోతుంటే రాజీవ్ హైవే మీద ఆపి స్వీట్ షాప్లకు పోయిర్రట. గంతే, ఇంతల్ని ఏమైందో ఏమో గాని ఒక్కసారిగా లాకులు పడేసరికి గింత కథ అయిందుల్లా. ఎన్నంటే ఏంది, చెల్లకు నూకలు ఉన్నాయి. అర్ధగంట సేపు కూడా భయపడకుండా చెల్లె మంచిగా డోర్లను అన్లాక్ చేసుకుందంటే మామూలు ముచ్చట్నా, మామూలు తెలివిగల్లదా?